హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతే క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి మాట. సో సింపుల్ అండ్ ఈజీగా ఒక 3 మంత్స్ మనం నిల్వ చేసుకునే పచ్చడి మాట. నేనైతే 3 కట్టలు తీసుకున్నాను. ఇదేమో తాలింపులకి అండ్ అదేంటంటే మిక్సీ కొట్టడానికి. ఇది లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్ తాలింపులో వేయడానికి మాత్రం. ఇంత క్వాంటిటీలో నేను గోంగూర కట్టలు తీసుకొని ఈజీగా ఏంటంటారు రొమ్ములన్నీ విడిచేసి పక్కన పెట్టుకున్నాను. సో మీరందరూ ఎలా చేస్తారో అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నందుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందు ఒక తెప్పలా తీసుకొని దాంట్లో వాటర్ ఫుల్‌గా వేసి అండ్ గోంగూర మొత్తాన్ని వేసేసి, మొత్తాన్ని అంటే అది ఎంత సరిపోతుందో అంత వేసి క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. సో నా దగ్గరున్న కన్నాల జార్‌లో వేశాను. ఎందుకంటే వాటర్ అనేది ఇంకడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక 2 to 3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. బికాస్ ఇసుక గట్రా ఏమీ ఉండకుండా మంచిగా ఉండడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండుమిరపకాయలు నేను ఒక 30 తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ కరివేపాకు కూడా కొంచెం తీసుకున్నాననమాట. కొంచెం అంటే ఇన్ ద సెన్స్ ఒక 2-3 రెమ్మలు తీసుకున్నాననమాట. సో ఇవన్నీ కలిపి కొంచెం ఆయిల్‌లో వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇది మీడియం మంటలో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే మాడకుండా ఉంటుంది. మీకు అనేది ఫ్లేవర్ తెలుస్తది. అండ్ ఇంకొకటి ఏంటంటే తాలింపు సామాన్లు చూపించాను కదా! సో ఆ తాలింపు సామాల్ని మీడియంలోనే, నేను పెద్ద మంట ఏం పెట్టలేదు. మీడియంలోనే అలా కలుపుతూ రెడ్డిష్ బ్రౌన్‌లో వచ్చిన తర్వాత తీసేయాలి. మాడితే మాత్రం చాలా అసలు టేస్ట్ ఉండదు. సో మీడియంలో మనకి తెలుస్తది. వెంటనే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మిక్సీ కొట్టడానికి కొంచెం 5-10 మినిట్స్ కూల్‌గా ఉంచితే మిక్సీ కొట్టుకోవడానికి ఈజీగా ఉంటది. అండ్ ఇంకేంటి మీరేం చేశారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాగే సేమ్ అదే ఆయిల్‌లో కొంచెం ఆయిల్ ఏస్తే ఏమంటారు గోంగూర ఉంటది కదా! సో గోంగూర మొత్తానికి వేయకుండా కొంచెం గోంగూరే వేశాను నేను. బికాజ్ ఎందుకంటే అంత క్వాంటిటీలో పెట్టడానికి నా దగ్గర పెద్ద బాండీలు లేవు. సో కొంచెం వేస్తూ ఉంటే గోంగూర అనేది హీట్‌కి కొంచెం ముద్దగా అవుతది కాబట్టి ఆ ముద్దలో ఇంతవరకు క్వాంటిటీ అనేది ఆ ముద్దలో అలా వేస్తూ వచ్చాను. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం గోంగూర వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ, మళ్ళీ ఇంకొంచెం గోంగూర వేసుకొని అలా కలుపుకుంటూ ఫైనల్ స్టేజ్‌కి వచ్చానన్నమాట. సో మీరందరూ ఏం చేస్తారు? ఇలాగే చేస్తారా? లేదంటే ఇంకెలాగైనా చేస్తారా? అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండన్నమాట. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా, ఒకవేళ మిస్టేక్ చేసినా, ఒకవేళ నేను ఏదైనా వేయడం మర్చిపోయినా సో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతి దానికి నేను రిప్లై ఇస్తానన్నమాట. హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ ఇంకేంటి విశేషాలు? నేనైతే సూపర్బ్‌గా ఉన్నాను. హ్యాపీగా ఉన్నాను. మా పాప అయితే ఇంకా హ్యాపీగా ఉంది. సరేలెండి. అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. అలా కలుపుతూ ఉంటే గోంగూర క్వాంటిటీస్ అన్నీ కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్ వస్తాయన్నమాట. సో మిక్సీ గిన్నెలో వేసుకోవడానికి అది 5-10 మినిట్స్ చల్లారిన తర్వాత ఈ పోపు సామాన్లన్నీ మనం మిక్సీలో వేసుకుంటాం. ఎల్లుల్లిపాయలు ఎన్ని తీసుకున్నానంటే ఒక 10 ఎల్లుల్లిపాయలు తీసుకొని సరిపడా అంత ఉప్పు, అంటే ఆ గోంగూరకు మొత్తానికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. సో ఒకవేళ సరిపోలేకపోతే లాస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ముందే వేసుకున్నాను. సో అది మిక్సీ కొట్టుకొని కొంచెం మెత్తగా చేసుకొని మనం చేసుకున్న గోంగూరను కూడా కొంచెం అందులో వేసి కచ్చాబచ్చాగా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. మిగతాదంతా కూడా అలాగే మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక గిన్నె వేరే కళాయిలోని ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు, పోపు సామాన్లు అండ్ కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకొని, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడతది. సో ఎక్కువ పడితే దానికి ఆ టేస్టు, ఆ ఫ్లేవరు చాలా బాగా తెలుస్తదన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు పచ్చి స్మెల్ గానీ ఏదైనా ఉన్నదనుకోండి, ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది పోతది. అండ్ లైట్‌గా వాటర్ ఉన్నా ఏదున్నా సరే
ఏంటి మనము హీట్ చేస్తూ ఉంటాం కాబట్టి అది దగ్గర పడుతూ ఆ వాటర్ గానీ ఏదైనా సరే అది కూడా పోతది. ఎందుకంటే మనము ఏ ఏంటి ఒక 2-3 మంత్స్ నిల్వ చేసుకోవాల అనుకున్నామనుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్ అసల. మంచిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదు ఇప్పుడు కొంచెం తినాలి అనుకున్నామనుకోండి, అండ్ అందులో ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఉన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ కలిపి పక్కన పెట్టుకొని అది అది కూడా మనం తినేయొచ్చమాట. నేను 2 టైప్స్‌లో చేశాను. ఇదొక టైపు మీకు ఆల్రెడీ ముందుగా చూపించాను కదా! ఆ వీడియోలోని నేను అది కొంచెం తీసి పక్కన పెట్టేసాను. మిగతాది మాత్రమే ఇందులో ఆనియన్స్ ఏసాను. ఎందుకంటే నేను ఈ రోజుకి మేము తినేస్తాము ఫ్యామిలీ మొత్తము. సో, అది నిల్వ ఉంచుకోవడానికని చెప్పేసి అది అందులో సగము తీసి పక్కన పెట్టామాట. అండ్ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే నాకిష్టం అలాగా. మీ అందరూ అలా తినాలని రూల్ ఏం లేదు. ఒకవేళ సాల్ట్ గానీ ఏదైనా సరిపోలేదు అంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు తినేటప్పుడు కావాలంటే తినేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీ, చాలా యమ్మీ అండ్ ఇట్స్ మార్వెలస్ అసల. అండ్ మా ఫ్యామిలీ మొత్తం అయితే యమ్మీ, యమ్మీ అన్నారు. అందుకే ఐ ఫీల్ వెరీ హ్యాపీ మాట. అండ్ ఇది నా కెమెరా అయితే ఇంకా సహకరించట్లేదు గానీ, నేను బయట లుక్ అయితే ఆసమ్‌గా వచ్చిందన్నమాట. సో, ఒక వేడి వేడి అన్నం తీసుకున్నాను ఒక ప్లేట్‌లో. కొంచెము పచ్చడి వేసుకొని, నాకు ఫేవరెట్ అయిన ఘీ ఏసుకున్నానన్నమాట. సో, ఎవరు ఏసుకోరు. నాకిష్టం కాబట్టి నేను వేసుకున్నాను. అలా కలుపుకుంటూ తింటూ ఉంటే యమ్మీ అంటమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.